అంబర్పేట మహంకాళి దేవాలయంలో శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా ఈ రోజు ఉదయం నుండే గాయత్రి దేవి అవతారంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కుంకుమార్చన మరియు హోమం నిర్వహించారు. అదేవిధంగా అంబర్పేట మహంకాళి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం గత 5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు అంబర్పేట బీఆర్ఎస్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మరియు దేవస్థాన సేవా సమితి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్విమ్మింగ్ పూల్ కట్టిగా బతుకమ్మ గుట్ట అయితే అందరికీ నమస్కారం. జవల మహంకాళి మాతాకి ఇవాళ లక్ష కుంకుమార్చన కార్యక్రమం మన మహంకాళి టెంపుల్ అంబర్పేటలో జరిగింది. దీనికి మా వాకర్స్ అసోసియేషన్ తరఫు నుంచి ఇవాళ అన్నదాన కార్యక్రమం చేసాము, అన్నప్రసాద కార్యక్రమం చేసాము. దీనికి ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. అలాగే గత 5 years నుంచి ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం మేము వాకర్స్ అసోసియేషన్ అందరం కలిసి. అలాగే దేవీ నవరాత్రి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా మన అమ్మర్పేట మహంకాళి టెంపుల్లో బాగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. హోమాలు కూడా రెగ్యులర్గా కూడా జరుగుతున్నాయి. రోజు హోమాలు, అభిషేకాలు, నిత్య పూజలు, కుంకుమార్చనలు, అలాగే ఇలా లక్ష కుంకుమార్చన తర్వాత పుష్పార్చనలు చాలా కార్యక్రమాలు ఇక్కడ ఉన్నాయి. టెంపుల్ వాళ్ళు చేస్తున్నారు. దీనికి బాగా ఇలా లైటింగ్స్ ఈసారి లైటింగ్స్ కూడా చాలా బాగా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. దీని దసరా ఉత్సవాలు అంటేనే మనకు గుర్తొచ్చేది అంబర్పేట మహంకాళమ్మ టెంపుల్, అలాగే బోనాలన్న కూడా. కానీ ఇక్కడ ఇవాళ జరుగుతున్న కార్యక్రమం చూస్తుంటే మాకు కూడా ఇక్కడ వెళ్ళబుద్ధి కావట్లేదు. ఎందుకంటే ఈ అన్నప్రసాద కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది కాబట్టి ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జవల మహంకాళి మాతాకి జై. ప్రతి ఏటా కూడా ఇలాగే వాకర్స్ అసోసియేషన్ నుంచి మేము ఇంకా భారీ ఎత్తున కూడా అన్నప్రసాద కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నాము. ఇంకెంతమంది వచ్చినా మాకు ఎంత వచ్చినా ఇంకా భారీగా చేద్దామని మేము ప్లాన్ చేయడం జరిగింది ఇప్పుడే. కాబట్టి
మా వాకర్ దర్శన్ అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.